రెండవది జయించలేకపోవడం. లేరా మన మధ్య ఈరోజు జయించలేని వాళ్ళు? దేన్ని జయించలేకపోతున్నారు? నీలో ఉన్న పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. నీలో ఉన్న పాపిష్టి ఆలోచనలను జయించలేకపోతున్నావు. పాపిష్టి తలంపులను జయించలేకపోతున్నావు. పాపిష్టి కళ్ళను జయించలేకపోతున్నావు. కోరికలను జయించలేకపోతున్నావు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు బానిసవు కదా? అలవాటు ప్రకారం పాపం చేసేటటువంటి తత్వం నీకు లేదా? వదిలేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావటం లేదండి. చచ్చి ఈ పాపం నా జీవితంలో ఉండకూడదు అనుకుంటున్నాను కానీ దీన్ని వదిలేయాలనుకుంటున్నాను, దీన్ని చేయకూడదు అనుకుంటున్నాను. నేను చేస్తున్న తప్పని నాకు తెలుసు కానీ మళ్ళీ చేసేస్తున్నాను. అదే బానిసత్వం అంటే. వెనకటి ఒకరోజు ఒక అబ్బాయి మాటికి తప్పు చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న, ఎవరే నువ్వు నన్ను మాత్రమే కాదురా గాయపరుస్తుంది, నీ తప్పుల వల్ల దేవుణ్ణి కూడా గాయపరుస్తున్నావు.